రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని. ఈ యొక్క 2వ అధ్యాయంలో ఈ కార్యంలో మనం నేర్చుకోబోతున్న కార్యం ఏమిటంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. సో ఈరోజు నేను నమ్ముతున్నాను, ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన వారము. నమ్ముతున్నారా? ఆమె చెప్పరు గట్టిగా. నువ్వు దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని అర్థం. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరై అంటే, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నవి. ప్రతి విషయం నిజంగా ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే ఆ వ్యక్తి జీవితంలో అది కష్టం అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, లేకపోతే ఇరుకు అవ్వచ్చు, లేకపోతే అవమానాలు అవ్వచ్చు, అది ఏ అనుభవంలో ఉన్నా కూడా ఆ అనుభవం ఆ వ్యక్తికి దేవుడు మేలు కలుగుటికి సమకూడి జరిగిస్తాడు. గట్టిగా ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? మేలు కోసమే చేస్తాడయ్యా అన్నవాడు. మేలు చేయక నీవు ఆరాధించక నేను, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. మన దేవుడు ఆయన్ని ప్రేమించే వారికి మేలు చేసే దేవుడు. ఆమె చెప్పండి. మేలు అంటే ఏంటి? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుణ్ణి ప్రేమిస్తే అన్నీ సుఖంగా హాయిగా వెళ్ళిపోతాయి అనుకుంటాం. హాయిగా స్మూత్గా, ఏ కష్టం రాదు, ఏ బాధ రాదు, ఏదో. ఎంతమంది మన పిల్లలను ప్రేమిస్తున్నాం? మన కన్నా పిల్లలను ప్రేమిస్తున్నావా లేదా? ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఖండించుంటారు, గద్దించుంటారు, కొట్టుంటారు. అది వాళ్ళకి సంతోషాన్ని కలిగించిందా? మన గద్దింపు వాళ్ళకి, మా నాన్న ఎంత మంచిగా తిడుతున్నాడు, నేను తండ్రిని తీసుకునే తల్లి పిల్లలు ఉన్నారా? మనము కూడా పిల్లలుగా ఉన్నప్పుడు మనం కూడా అలాగా స్వీకరించలేదు. అవి మనకు ఎలా ఉన్నాయి? వేదనగా, దుఃఖముగా. కొంతమంది పిల్లలైతే ఎంత మంచోళ్ళంటే ఒక చూపుతోనే ఏడుపు మొదలు పెట్టారు. బొంగలు గార్చేస్తారు కళ్ళలో. ఇంకేం అన్నం కూడా అన్నం మనం అట్ట ఒక్క చూపు, కోప చూపు చూపించేలోపే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఇక ఆ కళ్ళ నీళ్ళకి మనం ఇక చేయి కూడా ఎత్తలేము. ఇక అదొక కృప వాళ్ళకి. గట్టిగా చెప్పండి. అంటే ఈ అనుభవాలన్నీ ఏంటి అంటే, వారిని మనం ప్రేమించక కాదు, మనం నిత్యముగా ప్రేమిస్తున్నాం అన్న దానికి సూచన. హల్లెలూయా, ఆమేన్. సో దేవుడిని ప్రేమించే వారికి కూడా ఖచ్చితంగా దేవుడు అటువంటి మార్గాల నుండి తీసుకొని వెళతాడు. హల్లెలూయా. సంతోష సందర్భాలు వస్తాయి, అలాగే
కొంచెం వేదనకరమైన, కష్టతరమైన, బాధకరమైన పరిస్థితులు కూడా వస్తాయి. ఆమె కానీ వాటన్నిటిని కూడా దేవుడు ఎలా మారుస్తాడంట? దేనికోసం అవన్నీ నీకు అనుమతిస్తున్నాడంట? మేలు కలుగుటకై. అదనండి చెప్పాలా? సమస్తమును ఏం చేస్తున్నాడంట? జరిగించుచు సమకూరుస్తున్నాడంట. అందరూ చెప్పండి. ఓకే. ఈ యోసేపు మరియు అందరూ చెప్పండి. ఎంత పుణ్యం కట్టుకుంటే, లేకపోతే ఎంత భక్తి పనులైతే యొక్క కన్యక మరియా గర్భాన ఎవరు పుట్టారు? ఆ లోకరక్షకుడు పుట్టాడంటే ఎంత భక్తి పనులు అయి ఉంటారు చెప్పండి. అంటే ఇది శుభవచనం. అందరండి. అందుకే మన క్రిస్మస్ ఏ పండుగ వచ్చినా ఇంత సంబరం చేయం. ఒక్క కిస్మిస్కే ఏం చేస్తాం మనం? అసలు 3 రోజులు 4 రోజులు అసలు లైటింగ్ గీటింగ్ హల్లెలూయా ఇష్టం చేస్తామా? చెయ్యం. ఎందుకంటే ఆ వాక్యంలో ఉంది శుభ సందేశం. శుభము సర్వలోకాలు కలగబోయే మహా సంతోషం. ఆమె చెప్పండి. అందుకే మహా సంతోషం. అందరూ అందుకే పండగ అంత చేయాలంటారు. స్తోత్రం చెప్పండి. మహా సంతోషం పండుగ, మహా సంతోషం. అవన్నీ మరియాకి చెప్తుంటే చాలా ఆశ్చర్యపోయారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ దినాల్లో ఈరోజు కూడా రోమన్ క్యాథలిక్లో నన్స్ అంటారు, అంటే కన్యకులు. ఎవరు? కన్యకులు. ఆ దినాల్లో కూడా ఆ లోక రక్షకుడు ఆ యొక్క యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి కన్యక గర్భవతి కుమార్ని కనునన్న ఒక్క మాట వారి గర్భంలో నుండి రావాలని చాలా మంది వివాహాలు చేసుకోకుండా కన్యకలుగా ఎదురు చూసేవాళ్ళంట. కొట్టు చెప్పండి. నా గర్భం నుండి రావాలి ఆ మెస్సయ్య, నా గర్భంలో పుట్టాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటే ఎవరి గర్భంలోకి వచ్చాడు యేసయ్య? అమ్మా, దావీదు వంశంలో ఉన్న మరియా. ఎందుకంటే చాలా మంది మరియాలు ఉన్నారమ్మా. స్తోత్రం. సరే, ఆ శుభ సంతోషం ఆమెకి సంతోషం వేసింది. ఎవరికి లేని ధన్యత నాకు దొరికిందని సంబరం చేసుకుంది. కానీ ఇక్కడ మొదలైన ఈ సంతోషం యాత్ర మొదలవడంతో అన్ని తారుమారైపోయింది. సందేశం బాగుంది, అందరండి. పలికిన మాట వినడానికి బాగుంది. లోకరక్షకుడు నా గర్భంలో పుడతాడనగానే ఆమె ఎంతో సంతోషించింది. కానీ ఆ దినము మొదలుకొని మొదలైన యాత్ర ఎవరు భరించలేనంత సమస్యల కోపంలోకి తీసుకెళ్ళిపోయి. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆమె ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో మనం చూస్తే దేవదూత ప్రత్యక్షమై 13వ వచనంలో ఏమన్నారు? చదవండి ఒకసారి. యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆ గర్భాన్ని పెట్టుకొని మోసి తిరిగి సత్రంలో ఎక్కడ చోటు దొరక ఆ యొక్క పశువుల బాకలో జన్మించి ఆకస్తాలు అయిపోతే అమ్మయ్య పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, జ్ఞానం వచ్చారు, అమ్మయ్య స్తోత్రం అనుకుంటున్న టైంలో మరలా మరియాకు వచ్చిన వార్త ఏమిటంటే నీ కుమార్ని చంపబోతున్నటువంటి హేరోదు ప్రజలని ఆజ్ఞాపించాడు, నువ్వు త్వరగా లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? అమ్మా, ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పాలి. కొంచెం నోరు తెరిచి చెప్పండి. నోరున్న వాళ్ళందరూ చెప్పుతారు గాక. ఐగుప్తుకి వెళ్ళమన్నాడు. ఆమె చెప్పండి. సరే, దేవదూత చెప్పిన ప్రకారం బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి, మరలా 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచున్న వారు చనిపోయిరని చెప్పాను. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మళ్ళా
ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారమ్మా? ఐగుప్తుకి వెళ్ళారు. మళ్ళీ ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటున్నారు? ఇజ్రాయెల్కి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు మీరు ఇది మ్యాప్లో చూస్తే ఎట్లా ఉంటుందంటే, మన భారతదేశం మ్యాప్ ఎంతమంది చూశారు? ఫోటో మ్యాప్ చూశారు కదా. జమ్మూ కాశ్మీర్ ఏంటి? జమ్మూ కాశ్మీర్, కన్యాకుమారి అదనండి. అంటే మన దేశంలో పైన ఉంటుంది ఏది? జమ్మూ కాశ్మీర్. కింద ఉండేది ఏంది? కేరళ రాష్ట్ర కన్యాకుమారి, అది తమిళనాడు అనుకుంటా. కన్యాకుమారి అది లాస్ట్ పాయింట్, అది జమ్మూ కాశ్మీర్ లాస్ట్. సేమ్ మీరు మ్యాప్లో చూస్తే ఇజ్రాయెల్, మీరు బైబిల్ వెనకాల కూడా ఉంటే మీరు బైబిల్లో చూడండి, ఐగుప్తేమో ఈ చివర ఉంటుంది, గలిలయేమో ఆ చివర ఉంటుంది. ఏంటి? ఈ చివరేమో బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, ఆ కాలంలో ఈ చివరి నుండి ఆ చివరికి, ఈ చివరి చూస్తేనేమో గలిలయ, సీ ఆఫ్ గలిలయ అని ఉంటుంది ఇక్కడ. ఈ చివరి చూస్తేనో ఐగుప్తు ఉంటుంది, ఈ చివరిలో ఐగుప్తు ఉంటుంది. ఈ మధ్యలో అంటే మరీ మధ్యలో ఉండదు, కానీ అటు ఇటుగా యెరూషలేము, బెత్లెహేము, అక్కడ ఆ ప్రాంతాలు ఉన్నాయండి. ఇప్పుడు దేవుడు చెప్పిన శుభ సందేశము నెరవేరడానికి వీళ్ళని దేవదూత పెట్టిన తిప్పలు మామూలు తిప్పలు కాదు. కొట్టు చెప్పండి. మనోడికి ఏంటో తెలుసా? జనరల్గా మనకున్న లక్షణం ఏంటంటే, క్లాత్ నలకూడదు, ఉన్న దగ్గరికి అన్నీ చేరాలి. చెప్పండి. అన్నీ మన దగ్గరికి రావాలనుకునే విధానాలు దైవ భక్తులు పనికిరావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే పెద్దలు చెబుతుంటారు, పెయిన్ లేనిదే గెయిన్ లేదంట. ఏంది గెయిన్ అన్నారండి? పెయిన్ లేనిదే గెయిన్ అంటే, పెయిన్ అంటే నొప్పి లేనిదే ఏది గెయిన్ అంటే సంపాదించడం. ఏది కూడా ఏం లేవంట, సంపాదించలేమంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంత గొప్ప శుభ సందేశం, లోకరక్షకుడు నాలో పుడుతున్నాడనే ఒక మహా గొప్ప సంతోషం నెరవేర్చడానికి దేవదూత పెట్టిన తెప్పలు అంతా ఇంత కాదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చివరి నుండి ఆ చివరికి తిప్పి మళ్ళా అక్కడి నుంచి ఎర్చిలేము తెచ్చి మళ్ళా అక్కడి నుంచి పంపిస్తే, ఇప్పుడు మిమ్మల్ని ఉదాహరణకి ఏడు లేచి అడు కూర్చోండి, ఆడు లేచి ఇటు కూర్చోండి, ఇటు లేచి అడు కూర్చోమంటే ఈయనకి పనే పాట ఏమి లేదనుకుంటా. ఎన్నిసార్లు కూర్చుంటారు? ఒకసారి కూర్చోమని చెప్పొచ్చుగా అంటామా లేదా? చెప్పండి. ఇప్పుడు దేవదూత ఎంత ఓర్పు మరియాలో యేసోపులో కనిపెట్టిందో చూడండి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. కానీ చూడండి, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క శుభకార్యము తన జీవితంలో నెరవేర్చడం కోసం ఎన్ని కష్టాలు పడిందో ఆమె. చెప్పండి. హల్లెలూయా. మనం చెప్పుకోవటం బాగానే ఉంటది, పండగ జరుపుకోవటం బాగుంటది, కానీ అనుభవించినోడు మాత్రం చాలా కష్టాలు పడ్డారు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా పండగ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం, కానీ ఈ పండగ జరగడానికి, ఇంత గొప్ప కార్యం జరగడానికి ఆ దినాల్లో వాళ్ళు పడ్డ బాధలు అంతా ఇంత కాదు. ఒకసారి యేసుకు మరి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను అనుకుంటాను, దేవుడు డైరెక్ట్ గా ఈ మరియానే యేసును కనుగొన్నారంటే వాళ్ళ సామర్థ్యం ఎంత గొప్పదో. ఎంతో మంది కన్యకులు ఎదురు చూస్తున్నారు, కానీ అందుకే చెప్తున్నాను, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. కొట్ట చప్పట్లు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా జీవితంలో ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, నా జీవితంలో ఎందుకు ఇలాంటి నిందలు వస్తున్నాయి, నా జీవితంలో ఎందుకు ఇలాంటి పోరాటాలు వస్తున్నాయి నువ్వు అనుకోవచ్చు. లేదు, ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావు. నువ్వు మాత్రమే తట్టుకోగలవు, నువ్వు మాత్రమే ఓర్చుకోగలవు, నువ్వు మాత్రమే మోయగలవు, నువ్వు మాత్రమే వెళ్ళగలవు. అందుకే దేవుడు నిన్ను పిలుచుకొని, నిన్ను రక్షించుకొని, నిన్ను అభిషేకించుకొని నిన్ను నిలబెట్టుకున్నాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.